ఇమాజిన్ చేసుకోండి, 5 ఇయర్స్ నుంచి మీరు హార్స్ బెట్టింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఒక్క హార్స్ ప్రతిసారి ప్రతి రేస్లో కంటిన్యూస్గా టాప్ 3 పొజిషన్లలో ఉంది. ఆ హార్స్ పేరు వచ్చేసి రాకెట్ అనుకుందాం. సో మీరు రాకెట్ మీద ఇప్పటిదాకా మీరు ఎంత డబ్బులు వచ్చాయో అవన్నిటిని బెట్గా వేశారు. అండ్ బెట్గా వేసి చాలా ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా ఆ హార్స్ రేస్ స్టార్ట్ కావాలి, ఆ తర్వాత మీ ఫేవరెట్ రాకెట్ విన్ కావాలి, మీరు డబ్బులు గెలవాలి అని చూస్తూ ఉన్నారు. 1 minute అయిపోయింది, రేస్ స్టార్ట్ అయింది. కానీ మీరు ఏదైతే హార్స్ మీద బెట్ వేశారో ఆ హార్స్ అస్సలు కదలలేకుండా ఉంది, కొంచెం కూడా మూవ్ అవుతలేదు. ఎంతసేపు అయినా సరే హార్స్ జాకీ ట్రై చేసినా సరే కొంచెం కూడా మూవ్ అవ్వట్లేదు. అండ్ మీరు డబ్బులు మొత్తం నష్టపోయారు. సో టోటల్గా ఇలాంటి ఈవెంట్స్నే బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అని అంటాం. సో ఇవి చాలా ఎక్కువగా రేర్, కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఇక్కడ జరగడానికి కారణం కూడా మీకు కరెక్ట్గా నాలెడ్జ్ లేకపోవడమే, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీ దగ్గర చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అదే ఒకవేళ మీరు రాకెట్ ఓనర్ అనుకోండి, దానికి ముందు రోజు లేదంటే దానికి ముందు వారం ఏం జరిగిందో తెలిసేది మీకు. రాకెట్ మేబీ అలిగి ఉండొచ్చు, లైక్ టోటల్గా రెబల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే రాకెట్ ఒక ఆరోగ్యం మంచిగా లేదు అనుకుంటా, లేదనుకుంటే దానికి ఒక స్ట్రైక్ మీద వెళ్ళింది కావచ్చు, మీకు ఎలాంటివైనా జరగవచ్చు దాన్ని మిస్ట్రీట్ చేసినందుకు. సో ఇవన్నీ తెలియకపోవడం వల్ల మీకు ఆ రోజు మీరు డబ్బులు మొత్తం నష్టపోవాల్సి వచ్చింది. ఇది జస్ట్ రేస్లో మాత్రమే కాదు, మీరు స్పోర్ట్స్లో చూసుకోవచ్చు, స్టాక్ మార్కెట్లో చూడవచ్చు, బిజినెసెస్లో కూడా కావచ్చు. కోడాక్ కంపెనీ కెమెరాలో లెజెండ్, కానీ తర్వాత డిజిటల్ కెమెరాస్కి అడాప్ట్ చేయకుండా ఉన్నందుకు ఇప్పుడు కోడాక్ అనే కంపెనీ చాలా రేర్లీ చూస్తున్నాం. అలాగే ఐఫోన్స్ వచ్చినప్పుడు బ్లాక్బెర్రీ అదికి టచ్ స్క్రీన్ ఎందుకు అని చెప్పేసి నవ్వారు CEO. కానీ ఈరోజు బ్లాక్బెర్రీ అసలు లేనే లేదు. అండ్ యాపిల్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. అండ్ ఇలాంటివి అన్నీ మ్యాక్సిమం జరగడానికి కారణం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ సెకండ్ది కాగ్నిటివ్ బయాసెస్. ఎందుకంటే మన దగ్గర ఒక కాగ్నిటివ్ బయాస్ ఉన్నప్పుడు చాలా వరకు మనం ఒక పూర్ డెసిషన్ తీసుకుంటాం. ఎందుకు అని అంటే మెంటల్ బ్లైండ్ స్పాట్స్. దానికి మనం ఏదైనా సరే ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్కి చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ని సింపుల్గా చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఏవైతే బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అని అనుకుంటామో అవి అంత హై ఇంపాక్ట్ అండ్ అన్ప్రెడిక్టబుల్ కాదు. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తున్నట్టుంటే ఆల్రెడీ దానికి రీజన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. పాండమిక్ COVID-19 అయినా సరే మనం చైనాలో చూసాం, కానీ మిగిలిన అన్ని కంట్రీస్ ఫస్ట్ చైనా నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని ఆపి ఉన్నట్టయితే పాండమిక్ అంత ఎక్కువ గ్లోబల్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేది కాదు. అది పర్లేదు అని చెప్పేసి అప్పటికి కూడా చేశారు. అండ్ చాలామంది దాని ఎఫెక్ట్స్ని అంత ఎక్కువగా పట్టించుకోలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. అది వన్స్ వాళ్ళ కంట్రీ ఎంటర్ అయిన తర్వాత అప్పుడు కంట్రోల్ చేయాలి అని చూశారు, ముందే అని అనుకున్నా. అండ్ ఎప్పుడైతే మార్కెట్స్ చాలా ఎక్కువగా పెరిగాయో అన్నీ బాగున్నాయి అని అనుకున్నారు, మళ్ళీ మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. అండ్ క్రిప్టో కూడా అంతే. సో ఇలాంటివన్నీ జరిగేది ఎందుకు అని అంటే మన దగ్గర మనం చాలా ఎక్కువగా నాలెడ్జ్ని ఫ్యాక్ట్ అని అనుకుంటాం, మనకు తెలిసిన దాన్నే. ప్రతి ఒక్కటి ఫ్యాక్ట్ కాదు. అండ్ ఫ్యాక్ట్ అయిన ప్రతి ఒక్కటి ఫ్యూచర్లో కూడా ఫ్యాక్ట్ కావాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే 1800s డాక్టర్స్ వాళ్ళ చేతుల్ని శానిటైజ్ చేసుకునే వాళ్ళు కాదు, ఒక పేషెంట్ దగ్గర నుంచి ఇంకో పేషెంట్కి చూసే వరకు. అలాగే వాళ్ళు లీచెస్ని ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళు. అదే మనం ఈ రోజు నవ్వుతాం, డాక్టర్స్ ఒక పేషెంట్ దగ్గర నుంచి ఇంకో పేషెంట్ చూడడానికి అసలు వాష్ చేసుకోరా వాళ్ళ హ్యాండ్స్ని. అలాగే లీచెస్ని ప్రిస్క్రైబ్ చేయడం ఏంటి అని చెప్పేసి మనం నవ్వుతాం. అండ్ అలాగే ఏదైనా సరే ఒక సింగులర్ లేజర్ ఫోకస్ అయినా టాపిక్ మీదనే పట్టుకొని ఉండి దానికి ఎఫెక్ట్ అయ్యే చుట్టుపక్కల సరౌండింగ్స్ని పట్టించుకోకుండా ఉండడం కూడా ప్రాబ్లమే. అండ్ మనకు ఎగ్జిస్టింగ్ బిలీఫ్స్ ఏవైనా ఉంటే కొత్త ఇన్ఫర్మేషన్ని బట్టి మనం ఇవాల్వ్ కావాలి, కానీ ఆ బిలీఫ్నే పట్టుకొని నేను అదే వింటాను, నేను అదే చూస్తాను అంటే ఇలాంటి ఈవెంట్స్ కావడానికి మీ లైఫ్లో ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ స్కేలబులా కాదా, అంటే దాంట్లో ఫ్లాస్ ఉన్నాయా లేవా, ఇంకా ఎక్కువగా ఇంపార్టెంట్ అనాలిసిస్ మనం చెయ్యాలా, న్యూయాన్సెస్ గురించి పట్టించుకోవాలా లేదా అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీ అనాలిసిస్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చూసినందుకు.